రాష్ట్రంలో బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలంటూ సిపిఎం చేపట్టిన బస్సు యాత్ర గోదావరి ఖని చేరుకుంది. సిపిఎం స్టేట్ కౌన్సిల్ మెంబర్ వీరయ్య ఇతర నేతలకు స్థానిక లీడర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి జీడీకే కోల్ మైనింగ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మోదీ సర్కార్ తక్షణమే బొగ్గు గనుల వేలం ఆపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. కొందరు సింగరేణి అధికారులే కేంద్రానికి సహకరిస్తున్నారని నేతలు ఆరోపించారు. సాధారణ అధికారుల నుంచి సాధారణ మజ్దూర్ వరకు అందరి ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి యాత్ర. ఇట్లాంటి యాత్ర 29వ తేదీ నుంచి మొదలైంది. ఏ మైన్లోనూ మాకు ఇట్లాంటి ఇబ్బందులు రాలేదు. ఈరోజు జీడీకే 2 ఇంక్లైన్ లో ఇక్కడున్నటువంటి సింగరేణి అధికారులు ప్రైవేటు యజమానుల ఏజెంటులై ఉంటారు అని నాకు అనుమానం వస్తున్నది. వీళ్ళు ప్రైవేటు అధికారుల ఏజెంట్లు కాకపోతే ఈరోజు సింగరేణి పరిరక్షణ కోసం సాగుతున్నటువంటి ఈ సమావేశాన్ని డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? ఈ మైన్ లో ఉన్నటువంటి అధికారులు మైకు పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రైవేటు యజమానుల నుంచి వీళ్లకు డబ్బులు అంది ఉంటాయి, లంచాలు అంది ఉంటాయి. ప్రైవేటు యజమానుల యొక్క ప్రైవేటు కాంట్రాక్టర్ల యొక్క మోచేతి నీళ్లు తాగడానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటి దేశభక్తియుతమైనటువంటి ఆందోళనకు అడ్డంకులు కలిగిస్తారు. ఇట్లాంటి చిల్లర ఎత్తుగడలను సింగరేణి కార్మికులు ఖాతరు చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సింగరేణి సంస్థ బతికి బట్టగట్టాలంటే, ఈ భవిష్యత్తులో అభివృద్ధి కావాలంటే, ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలన్నా, కార్మికుల యొక్క ఉపాధి ఇంకా కొనసాగాలన్నా మాకు బ్లాకులు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి సంస్థ కోరుతూనే ఉంది. ఒక 15 బ్లాకులు కేటాయించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నది. అందులో ముఖ్యంగా కోయగూడెం అడిగారు, సత్తుపల్లి ఓసిని అడిగారు, ఆ తర్వాత శ్రావణపల్లిని అడిగారు. ఈ రకంగా ఒక 3-4 బ్లాకుల్ని మాకు కేటాయించాలని చెప్పేసి గతం నుంచి గట్టిగా మాట్లాడుతుంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించేటువంటి చర్యలు తీసుకున్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోయగూడెం సత్తుపల్లిని మొత్తము టెండర్లో ప్రైవేటు వాళ్ళకు వచ్చే విధంగా వ్యవహరించిన పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసిందే. అప్పుడు కూడా సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాటం చేయలేదు. ఫలితంగా సింగరేణి సంస్థ నష్టపోయింది అనేటువంటి విషయాన్ని మనకందరికీ తెలిసిందే.